గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ వివిఐటియు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మార్చాలని యాజమాన్యం కోరింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభ్యులను కోరారు. ఇందుకు అందరూ సుముఖత వ్యక్తం చేయడంతో డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవంగా ప్రైవేటు యూనివర్సిటీగా మారుస్తూ ప్రకటన చేశారు. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడడంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Adhyaksha, I move for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Second Amendment Bill 2025. చెప్తారా దీన్ని? అధ్యక్ష, మన సెంచురియన్ యూనివర్సిటీది కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష అది మియర్ టెక్నికాలిటీలో మారటం జరిగింది. మన ప్రభుత్వ ఆలోచనలో ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉన్నత స్థాయిలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఒక పక్కన గ్రీన్ ఫీల్డ్ గురించి మన డీటెయిల్గా మనందరం చర్చించాం. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ కూడా కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీగా వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వివిఐటి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా వాళ్ళకి 50 ఎకరాల భూమి ఉంది, 4,75,278 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది, అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, 11 యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు, సుమారుగా 700 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, 9,200 మంది విద్యార్థులు కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఈ సొసైటీ ఏంటంటే పెద్ద ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు కోరింది ఏంటంటే వివిఐటిని వివిఐటియు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు. అది కూడా యాక్ట్ 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. ఈ యాక్ట్ రెండింటికి అవకాశాలు ఇస్తుంది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, రెండోది బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్కి అధ్యక్ష. ఇది కన్వర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా చట్టసభల్లో యాక్ట్కి సవరణ చేసి యూనివర్సిటీ పేరుని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు ఈ బిల్కి ఆమోదం తెలపాలని కోరుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదనేవారు ఎవరు లేరు. కావున అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.